అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. కుటుంబ నేపథ్యం, రాజకీయ రంగ ప్రవేశం, సామాజిక సేవ లాంటి అంశాలను స్పృశిస్తూ సాగే కార్యక్రమమే ఎన్కౌంటర్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు మొదలైన వారి జీవిత విశేషాలను, రాజకీయ విశేషాలను ప్రతిబింబించే ఇంటర్వ్యూ కార్యక్రమమే ఎన్కౌంటర్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. ప్రతిసారి రాజకీయాల గురించి, వార్తల గురించి, ప్రతి చోట ఏం జరిగినా మీ క్షణాల ముందుకు తీసుకొస్తున్న స్టార్ జే మనం న్యూస్ ఎన్కౌంటర్ పేట సీజన్ 2. దాంతోపాటు ఇంకోటి ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీసే కాదు, పార్టీయే కాదు, చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలంతా ఒక రకమైన కోపంతో ఆవేశం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడిగట్టారు. అవును, అది చాలా ప్లస్ అయింది. మేము 10 ఏళ్ళు అధికారం పోయినప్పుడు 13లో ఫస్ట్ 2013లో నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మొట్టమొదట సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సింగిల్ విండో ఎలక్షన్లో మొత్తం మనకు ఉన్న చాలకూరు, సమందపల్లి 2 కూడా అందరు డైరెక్టర్లను కూడా నామినేషన్ వేయించినాం. మరి పార్సారథి కూడా పరీక్షకి వెళ్ళి ఇట్లా వచ్చారు. వచ్చి మన వై జంక్షన్ సర్కిల్లో వెళ్ళి టీ తాగిన ఆయన నామినేషన్స్ అయిపోయినట్టే. అప్పటికి 3 గంటలు అట్లయింది. అయిపోయినా అందరిని వేయించినామని చెప్పాం. ఇంకేస్తే ఇంకా ఆయన సరేలే అని బయలుదేరి మేము కూడా భోజనం చేద్దామని చెప్పేసి మన పెట్రోల్ బంక్ ఆపోజిట్ రాప్తాడల హోటల్ అక్కడ ఉండింది. అక్కడ భోజనానికి పోయినాం. ఆయన వెళ్తూ మళ్ళీ ఫోన్ చేశాడు. ఇక్కడ 8, 9, 10 కలుస్తాం డైరెక్టర్లు అంటున్నారు. మరి మండల హెడ్ క్వార్టర్లో 5 ఏళ్ళు నడిపేదానికి కూడా ఒక సమర్థమైన నాయకుడు కావాలి కదా, మరి దాంట్లో ఎవరిని అట్లా వాళ్ళని పెట్టుకుని అంతా ఇట్లా చేశారే దీన్ని అని చెప్పేసి అన్నాడు. అంటే మా లీడర్లు అందరూ ఆడే ఉన్నాం. మరి రంగపల్లి రమణ, సిద్ధిలింగప్ప, నేరిగంటి చంద్ర, మొత్తం అందరూ కూడా ఆడే ఉన్నాం. నేనంటే అందరికీ నిస్తే వాళ్ళందరికీ చెప్పాడు మీరు పోటీ చేయండి అని. వాళ్ళు ఎవరు సుముఖంగా చూపలే. అయితే మళ్ళీ నాకు ఫోన్ తీసుకుని నువ్వే నామినేషన్ అయిపో అన్నా. అన్న అన్నిటికీ ఏం చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ వేస్తామని ఇంకా విత్తటాల టైం ఉందిలే, నువ్వే 9వ వార్డుకి అయిపో అన్నా. ఆయన క్యాజువల్గా దీన్ని అనేసి సరే పెద్దగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఆదేశాలు మనం పాటించాలా దీన్ని అనేసి పోయేసి ఆఫీస్లో పోయి ఇంకో 10 నిమిషాలు టైం ఉంది అంతే నామినేషన్స్. నేను నా ఓటు వచ్చేసి 2వ వార్డులో ఉంది ఇక్కడ, కానీ 9వ వార్డుకి వేసాడు. 9వ వార్డుకి వెళ్ళా. నాకు ప్రతిపాదించే వాళ్ళు ఆ వార్డు వాళ్ళు కావాలా. అప్పటికి మళ్ళీ వాళ్ళు ఎవరున్నారు దీన్ని అని చెప్పేసి ఇంక నేను లోపలికి కూర్చున్నా. మళ్ళీ మాగే చెరువుకి బండేసి పంపించి మళ్ళీ ఒక 2 పిలిపించుకొని లాస్ట్ ఇంకా టైం అయిపోయినప్పుడు నామినేషన్ వేసాం. ఆ నామినేషన్ వేసాం కానీ ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని చూస్తే ఒక వార్డుకి 171 ఓట్లు ఉన్నాయి. మరి 171లో 120 దాకా అవతల పార్టీవే ఉన్నాయి, వైసీపీ కాంగ్రెస్వే ఉన్నాయి. ఎట్లా గెలుస్తాం దీన్ని అనేది మరి దీన్ని చూస్తూ సరే వేసినాం. ఆయన మాట కాదనిలాక మనం పోటీ చేసినాం దీని చూశాను. ఇంతటాల టైం వరకు టైం ఉంది కదా మాట్లాడదాం అని. ఇంకంత లోపల మరి మనం కూడా విలేజ్లు తిరగాలి చూశాం. మరి అవతలు ఎవరు ఉన్నాయి, ఇవతలు ఎవరు ఉన్నాయి, మరి అవతల వాళ్ళని కూడా మనము మన వైపు ఎట్లా దీన్ని చేసుకోవాలని ఆకర్షిస్తేనే మనం గెలుస్తాం, లేకపోతే గెలవలేము. సరే అని మా ప్రయత్నంలో ఇంకా దిగిపోయారు. ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ప్రణాళికతో చేసుకున్నాం దాన్ని. చేస్తే ఆ ఎలక్షన్లో మాకు 120 వాళ్ళు ఉండి 50 మా ఉన్నా మళ్ళీ ఆ దీంట్లో 38 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎవరు ఊహించలేదు అప్పుడు ఓడిపోతామనే సీటు అన్నారు. మరి అన్ని తక్కువ ఓట్లలోనే మరి మెజార్టీ కూడా 38 ఓట్లు మళ్ళీ మెజార్టీతో గెలిచాం దాన్ని. ఆ 38 ఓట్ల మెజార్టీతో డైరెక్టర్గా గెలిచాం. కానీ 6 మంది డైరెక్టర్లు మేము గెలిచాం, 4 వైసీపీ, 3 కాంగ్రెస్, 7 ఆపక. అక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ ఎట్లా ఉందంటే, ఫస్ట్ రోజు మేము పోయి నామినేషన్ వేస్తే వాళ్ళు రాలే, 2 పార్టీలు రాలే.
కోరం లేదని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫస్ట్ మేమే నామినేషన్ వేసాం. నామినేషన్ వేస్తే నేను ప్రెసిడెంట్గా నామినేషన్ వేసాను. మేకలపల్లి వెంకటేశ్వర అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా వేయించాం. మళ్ళీ మేము అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్కి నామినేషన్ వేశారు. ఇంక మన నలుగురే ఉన్నారు కాబట్టి ఒక అభ్యర్థి, 2 ప్రతిపాదకులు సరిపోతే 3 అయిపోయినారు. ఇంక వైస్ ప్రెసిడెంట్ పోటీ చేసేదానికి లేరు. సరే మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. వాళ్ళు 3 ఉండేది. ఒక అభ్యర్థి, 2 ప్రతిపాదకులు, ఆ 3 కలిసి ప్రెసిడెంట్కి వేస్తారు. వైస్ ప్రెసిడెంట్ మాది నామినేషన్గా ఏకగ్రీవం అయిపోయింది. అధ్యక్షుడికి ఉంది. అక్కడ 2 గంటల వరకు వితటాలకు టైం ఉంది. సరేలే, ఇంకా అట్లా పోయినా కూడా మనం ఒక ధీమాగా ఉన్నాం. మనకి 6 మనకున్నాయి, 4 ఒకరివి 3 ఒకరివి, వాళ్ళకేం లేదు కదా, మనమే గెలుస్తాం కదా అనుకున్నాం. అనుకున్న సందర్భంలో ఒకటి ముక్కలు ఆ టైంలో 1:30 తర్వాత 2 పార్టీలు ఏకమేసి కాంగ్రెస్ అభ్యర్థిని విత్డ్రా చేసి వైసీపీకి సపోర్ట్ చేసేది 7 మంది ఒక సైడ్ కూర్చొనేసి. నాకు తెలిసి ఇప్పుడు కొల్లప్ప అనుకుంటాను. మాగేచారు అన్ని ఇంకా వాళ్ళు అంటే ఏ పార్టీ అయినా కూడా మెజార్టీ ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లు వాళ్ళు సహజంగా చేసుకుంటారు. మనమైనా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా. బయట చూస్తే పక్క నుంచి భారీగా జనాలు వచ్చేసారు. సంబరాలకు కావాల్సిన క్రాకర్స్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, పూలారాలు అన్ని తెప్పించేసి అంతా బయట మాకు డోర్లో నిలబడినాం, కనపడతా ఉంది అన్ని. మీడియా కూడా పిలిచి చెప్పేశారు మాకు అంతా దీన్ని అయిపోయింది. ఇంకా అనూహ్యంగా జరిగింది ఏమంటే ఎలక్షన్ పెట్టారు. వాళ్ళు వచ్చేసి ప్రత్యక్ష ఎన్నిక పెట్టమని, చేతులు ఎత్తిచ్చి పెట్టమని. చాలాసేపు జరిగింది. నేను దానికి ఒప్పుకోలేదు. రహస్య ఓటింగ్, బ్యాలెట్ పెట్టండి అని నేను. అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎంపీడీఓ నాగన్నాను, ఎంఆర్ఓ కేశవనాయుడు, కత్తి శ్రీనివాసులు ఎస్ఐ. అప్పుడు 2 పార్టీలు ఓకే చేస్తేనే వాళ్ళు దీనికి ఒప్పుకుంటారు. లేదంటే యాజ్ పర్ రూల్ ప్రకారం సీక్రెట్ ఓటింగ్కే నేను పెట్టారు. 13 ఓట్లు ఎంజాయ్ చేస్తాం. నాకు బ్యాట్ సింబల్ వచ్చింది, నాకు బీరువా వచ్చింది, వాళ్ళకి బ్యాట్ వచ్చింది. సరే టక్కన వేసేసాము. జరిగింది. ఓటింగ్ చేస్తాం, కౌంటింగ్ తీసుకున్నాం. కాబట్టి 13 ఓట్లు ఎంజాయ్ పెంచుతాం. కరెక్ట్గా ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉండేది ఎగిరిపోతారు. 12 ఓట్లు ఎంచారు. అవతులు ఈక్వల్గా 6 వచ్చినాయి. వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు 6 వాళ్ళకి పోయినాయి, మనం 7వ మందే కదా ఉండేదని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది తీసుకొడతాను మనకు బీరువాలే పడింది. అసలు దీన్ని అయిపోయినారు. ఏం చేస్తానే ఇంక అప్పుడు మరీ నేను ఏం చేస్తే ఎలక్షన్ ఆఫీసర్ని, సార్ మనం అప్పుడు హుందాగా ఉన్నాం మనకి. ఎందుకంటే రాజకీయాల్లో అప్పటికే దాదాపుగా మనం 19 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళకి దగ్గర వచ్చినాం మనం హుందాగా ఉండాలి అనేసి, సార్ ఒకసారి ఇంకోసారి వాళ్ళకి డౌట్ క్లియర్ చేయండి సార్, చూపించండి అని చెప్పేసి వాళ్ళన్నీ చూసి 1 2 3 4 5 6 బ్యాట్, 7 బీరువా, 1 ఓటుతో డివి ఆంజనేయులు గెలుపొందారని చెప్పేసి తిన్నాను. వెంటనే కత్తి శ్రీనివాసులు వేస్తే లోపలికి వచ్చాడు. నువ్వు బయటకు పోద్దబ్బా దీన్ని అని. నేను ఎందుకు వెళ్తాను సార్ బయటికి, నాకు డిక్లరేషన్ ఇస్తే నేను బయటకు పోతా, డిక్లరేషన్ ఇవ్వకుండా నేను ఎందుకు బయటకు పోతానని చెప్పేసి టక్కున డిక్లరేషన్ తీసుకునే లోపలే పార్సారథి గారు రావడం వరదని వచ్చేసారు. వస్తానే మేము అప్పటికి ఎవరికి పబ్లిక్ చెప్పలే, ఎందుకంటే మనకి మెజారిటీ లేదు, ఏం జరుగుతుందో మరి పోయి అందరూ వచ్చాడు, అవమానం ఎందుకులే మనం దీని దాన్ని ఉన్నాం. కౌంటింగ్ అయిపోయింది, డిక్లరేషన్ తీసుకునే ఒక ½ అన్ అవర్ లోపల బయటకు వస్తే 1000 మంది పైన ఉన్నారు మా వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చేసారో తెలియదు. అర్ధ గంట లోపల ఒక 1000 మంది పైన గుమ్మికొడేశారు. వైసీపీలో డైలమాలో ఉన్నారు, ఎందుకంటే సంకల్పాలు చేసుకుని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది ఒకటి ఏమంటే విచిత్రం ఏమంటే, సోమందేపల్లి సింగిల్ విండో ఎలక్షన్ జరిగినప్పుడల్లా కాంగ్రెసే గెలిచింది. అవును, తెలుగుదేశం అంతవరకు గెలవలే. ఇనామినేషన్గా చేసినప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, కానీ
ఎలక్షన్లో కంటెస్ట్ చేసిన ప్రతిసారి కూడా కాంగ్రెసే గెలిచింది. గెలుచుకుంటూ వచ్చింది ఫస్ట్ టైం తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచింది మీరే. మొదట నేనే. అంటే 10 సంవత్సరాలు అధికారం లేకపోవడం, మొదటిసారిగా ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్లో చాలకూరు సోమందేపల్లి 2 ఎలక్షన్లు కూడా మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచింది 2. సోమందేపల్లి గెలవడం, సోమందేపల్లి చాలకూరు 2 తెలుగుదేశం పార్టీ. పోటీ చేసి గెలిచిన ఫస్ట్ టైమే 2 కూడా. అవును. ఇంకా అక్కడి నుంచి అది అయిపోతానే మళ్ళీ వెంటనే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి, ఇంకా ఆటోమేటిక్ ప్రతి ఒక్కటి ఇంకా ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చాయి. మరి 14కి 13 మనం గెలిచాము. అది మన దీంతో అట్లా చూస్తూ 14 ఎలక్షన్లో ఇంకా పూర్తిగా క్యాడర్ అంతా కూడా వచ్చేసింది మనకు. అప్పటికి లోకల్గా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ మొత్తం వచ్చేసాం. ఇంకా 14 ఎలక్షన్లో రెట్టింపు ఉత్సాహంతో మనం ఖచ్చితంగా గవర్నమెంట్ని తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కలిసి పనిచేయడం. ఆ రోజు కూడా మంచి మెజార్టీతో పెనుగొండ అభ్యర్థిగా పార్సార్థిని గెలిపించుకోవడం. మరి ఆయన నాయకత్వంలో మేము దాదాపు ఏం చేస్తాం. మళ్ళీ 19 ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేయడం, ఆయనతో పాటు మేము కూడా ఆ రోజు పనిచేసాం. ఆ రోజు కూడా మళ్ళీ జనరల్ ఎలక్షన్ నేనే ఉన్నా. మరి ఏమంటే నాకున్న అవకాశం మరి వాళ్ళు కల్పించిన నాయకత్వం కావచ్చు, పార్టీ కల్పించిందని 2009, 14, 19, 24 4 ఎలక్షన్లకి కూడా జనరల్ ఏజెంట్గాను, ఆర్ఓ టేబుల్ కౌంటింగ్ ఏజెంట్గా నేనే ఉన్నా. సో అది కూడా కొనసాగుతూనే ఉంది. ఆ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, దీన్నంతా మనకు బాధ్యత పెట్టారు. దాన్ని మనం ఖచ్చితంగా బాధ్యతకి పనిచేస్తామనే నమ్మకంతో మనతో ఏం చేయడం జరిగింది. మరి 19 ఎలక్షన్లో అంతా తెలిసిందే, రాష్ట్రం అంతా కూడా ఒక ఛాన్స్ అనేసి ప్రజలు ఆ వైపు మొగ్గు చూపడం. మరి మనం ఆ రోజు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అంటే పార్సార్థి గారి వైపు ఉన్నప్పుడు, పార్సార్థి ఎమ్మెల్యే గారు పనిచేసారు. ఎందుకంటే ఒక సినిమా తరహాలో, ఎందుకంటే ఎవరు ఊహించనిది ట్విస్ట్ ఇది. మీ సింగిల్ విండో ఎలక్షన్ జరగడము, అసలు అక్కడ 7 మంది సభ్యులు ఉన్న మీరు 6 మంది ఉన్న కేవలం మీకు మెజార్టీ రావడము, ఒక ఓటు రావడము, వాళ్ళలో డైలమాలో పడిపోవడము, అదే టైంలో పార్సార్థి గారు రావడము, మీరు పూలమాల తీసుకుని పరిగెత్తుకుని వెళ్తే ఆ పూలమాల మీకే వేశారు పార్సార్థి గారు. అది ఎలా ఉందంటే ప్రత్యక్షంగా చూసాము కూడా, కానీ అది సినిమా తరహాలో ఉంది. మన ప్రెసిడెంట్ మంత్రి సవితమ్మ గారి తండ్రి రామచంద్రారెడ్డి గారు కూడా పనిచేశారు మనకు, మంత్రిగా ఆయన కూడా పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు మేము రాజకీయాల్లో మేము చిన్నపిల్లలం. ఆయన కాబట్టి నేను నా డేట్ ఆఫ్ బర్త్ 75, ఆయన 83లో పోటీ చేసినాడు. అంటే నాకు ఇంకా అప్పటికి ఎంత 8 ఏళ్ళు ఇంకా వయసుగా ఆయన పోటీ చేశాడు. అంత దేన్ని కాదు, కానీ కాకపోతే ఆయన 89 ఎలక్షన్ ప్రచారంకి వచ్చేటప్పుడు ఆయన వాయిస్ వినాలని, బాగా మాట్లాడతాడని అందరూ తిన్నది. అప్పుడైతే ప్రచారం వచ్చినప్పుడు చూసేదాన్ని పోయినాం రామచంద్రరెడ్డి గారిని. మరి అదే ఆయన మరి 97లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎలక్షన్లో మళ్ళీ ఆయనతో పాటు ప్రయాణం చేసాం. ఆయనతో పాటు మరి పెద్ద ఆయన చాలా గంభీరంగా ఉండేవాడు మనిషి. ఆయన మాట తీరు కానీ, ప్రజలతో అట్రాక్షన్ దీని కానీ. మరి ఆ రోజుల్లో రామారావు తర్వాత వాయిస్ రాష్ట్రంలో ఉందంటే రామచంద్రరెడ్డి అని మొత్తం అనేవాళ్ళు. ప్రత్యక్షంగా మేము అప్పుడు ఆయనతో పాటు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, అప్పుడు చూడడం దగ్గరుండి చూసాము. ఓకే. అయితే 2024లో ఎవరు ఊహించని విధంగా కన్వీనియర్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. చాలా చోట్ల ఎవరు ఊహించుకుని అభ్యర్థులను ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే సవితమ్మ గారి పేరు వినిపించింది. అంటే ఆమె కూడా గత 22 నుంచి పనిచేస్తూనే ఉన్నారు. అంటే పార్టీకి టికెట్ ఇచ్చుకోవడం ఆమె కష్టపడుతూనే ఉన్నారు. కానీ చాలామంది అవగాహన చేశారు, ఎత్తిపోట్లు మాట్లాడారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు. కానీ ఆమె ఎక్కడ కానీ వెనకడుగు ఎక్కువకుండా ముందుకెళ్ళారు, సీట్లు ఇచ్చుకున్నారు, అఖండ మెజార్టీ కన్వీనర్ ఎలిగిన రీతిలో గెలిచారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిగా మంత్రి అయిపోయారు. ఆమెకు మొట్టమొదట వాళ్ళ నాన్న రామచంద్రరెడ్డి గారు ఆ రోజు 14 శాఖలకు మంత్రిగా పనిచేయడం. మన రాష్ట్రంలో రామచంద్రరెడ్డి అంటే తెలియకున్న నాయకులు లేరు. ఆయన వారసురాలుగా ఈమె కూడా రాజకీయ అరంగేట్రం చేయడం. మరి ఆమె కూడా ఆ రోజు నుంచి కూడా పనిచేస్తాను పార్టీలోనే. మరి ఇంకా మీరు అన్నట్లుగా అవమానాలు, అవహేళనలు అనేటివి రాజకీయాల్లో సర్వసాధారణం. అది ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే, ఇప్పుడు దానికి ఎట్లుంటుందంటే, నేను కావాలా అనుకున్నప్పుడు ఎదుటోరు ఏమైతే ఏమి అనే ధోరణిలో ఇప్పుడు సమాజం అట్ట అయిపోయింది. దాంట్లో
మరి ఇంకా ఎదుటాలు తగ్గించాలని అనుకుంటారు కానీ మరి పైకి తీసుకురావాలని నాతో పక్కన కూర్చోబెట్టుకోవాలని చూసే రాజకీయాలు నేటి సమాజంలో తక్కువగా ఉంటాయి. ఎంతసేపు ఎదిగా తొక్కాలంతే. ఉన్నా కూడా ఏదో మనకి ఎదురుగా కూర్చోబెట్టుకుందాం అనుకుంటారా కానీ మన పక్కన కూర్చోబెట్టుకుందాం అనే దాంట్లో చాలామంది ఏకీభవించరు, అది ఏ పార్టీలో అయినా. అందులో భాగంగానే ఈమె కూడా ఇంకా పూర్తిగా కొంచెం ఆర్థికంగా ఉంది, కొంచెం మాట తీరు కూడా వాళ్ళ నాన్నతో పాటు వాయిస్ ఉంది. మరి వ్యాపారాలు కావచ్చు, ఇంకోటి కదా, అన్ని రకాలుగా ప్రజల్లోకి దూసుకెళ్ళడం, మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం. మరి ఆ రోజుల్లో కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, మరణించిన, పెళ్ళిళ్ళైనా, ఇంకోటైనా ఇవన్నీ చేసుకుంటూ మరి ఆ రోజు అధికారంలోకి వచ్చిన వైసీపీ 19లో వస్తేనే వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అన్నిటినీ కూడా రద్దు చేయడము. మరి ఆ పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాకున్నప్పుడు ఆమె సొంత ఖర్చులతో పెనుగొండలో అన్నా క్యాంటీన్ కూడా నిర్వహించడం. మరి ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనే దీంతో మరి ఆర్థిక భారం పడుతున్నా, ఆర్థికంగా ఆమెను వైసీపీ వాళ్ళు దెబ్బతీసిన, వ్యాపారాలు దెబ్బతీశారు, అన్ని రకాలుగా దెబ్బతీసిన ఆమె వెనకడిగేయకుండా సరే ఇంకేం చేయగలరు, ఇంతకంటే ఏం చేస్తారు, చూద్దాం, మనం ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల్లో ఉందాం, ఆ ప్రజలే తీర్పిస్తారు మనకు అనేటువంటి నమ్మకము, విశ్వాసంతో గట్టిగా ఏం పెట్టుకొని ఆ రోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నప్పుడు మాతో కొంతమంది చర్చించడం జరిగింది. ఇట్లా అన్నా క్యాంటీన్ పెడదాం అనుకుంటున్నాం, ఎట్లా చేద్దామని. ఇంకా ఎలక్షన్స్ ఇంకా దూరంగా ఉన్నాయి, మరి ఇప్పటి నుంచి అంటే రోజు ఆర్థిక భారం ఉంటుంది, ఇప్పుడే నీ బిజినెస్లు అన్నీ కూడా మూతేసుకోవడం జరిగింది, ఒక రకంగా మనకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది అవుతుందేమో, మరి పెట్టిన తర్వాత అది తీయడానికి లేదు, కంటిన్యూ చేయాలి, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మరి ఆ రకంగా కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది, చూసి నిర్ణయం తీసుకోండి అని మేము కొంతమంది ముఖ్యమంత్రులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సరే దీన్ని ఇంకా ధైర్యంగా లేదన్నా, ఏదైతే అది కానీ చేద్దాం, మనము ధైర్యంగా దీన్ని మీ అందరూ అండగా ఉంటే చేద్దాము, రైట్ చేద్దామని చెప్పేసి దాదాపు ఇప్పటికీ 900 రోజులు అవుతారు, 867 రోజులు అయిపోయింది, 900 రోజులు దగ్గర పడతారు. ఈ రోజుకి కూడా అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలు కడుపు నిండా భోంచేయాలనేటువంటి ఉద్దేశంతో 5 రూపాయలకే భోజనం ఈ రోజుకి కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాంట్లో చెప్పాలంటే పేద ప్రజలే కాకుండా మేము చాలాసార్లు చూసాము, కియాను బన్స్ మధ్యలో పనిచేసే ఒక ఎంప్లాయీస్ కూడా ఒక్కరు పాపం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కడుపున పోచేస్తున్నారు. అది ఏమైందంటే పక్కన హోటల్లో పోతే భోజనం 100 రూపాయలు పెట్టినా మనకు భోజనం దొరకదు. మరి ఆ రుచికి తగ్గట్టుగానే ఇక్కడ అన్నా క్యాంటీన్లో కూడా తీసిపోకుండా, ఆ టేస్ట్ అనే రుచికి తీసిపోకుండా మరి 2 రకాలుగా అన్నంతో పాటు పప్పు కానీ, సాంబార్ దీన్ని కానీ, మరి పెరుగన్నం కానీ, ఊర కానీ, ఈ పచ్చళ్ళు కూడా తగ్గుకోకుండా పెట్టడం జరుగుతుంది. మరి కియా అనుబంధ సంస్థల్లో పనిచేసే వాళ్ళే కాకుండా జూనియర్ కాలేజీ విద్యార్థులు కూడా, మరి అప్పట్లో తెలుగుదేశం 14-19లో ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు. మరి వైసీపీ 19లో వస్తేనే అది కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఆ పిల్లలు కూడా చాలామంది గ్రామాల నుండి వచ్చే పిల్లలు టైంకి క్యారియర్ తీసుకురాకపోవడం, అన్నీ కూడా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ టైంకి. మరి ఆ పిల్లలు కూడా వచ్చి చాలామంది, చాలాసార్లు మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను చాలా దూరం నుండి రొద్దం నుండి వచ్చాను, ఇట్లా సోమందేపల్లి నుండి వచ్చాను, మా పల్లెల నుండి వచ్చాము, మాకు వచ్చే టయానికి భోజనం ఇంట్లో క్యారియర్ కట్టించేదానికి టైం కుదరదు, మరి ఇక్కడ బాగా మాకు రుచికరంగా ఉంది, మేము భోంచేయడానికి కూడా అనుకూలంగా ఉంది, పక్కనే మా కాలేజు, టైం కూడా సరిపోతుంది అని చెప్పేసి. మరి ఆ విధంగా విద్యార్థులు కావచ్చు, మరి అక్కడే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కావచ్చు, మరి సుదూర ప్రాంతాల నుంచి టౌన్కి ఏదో పని మీద వస్తారు, ఆర్డీఓ ఆఫీస్కి కావచ్చు, రకరకాలుగా దీనింత పనుల మీద ఆఫీసులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా 400 నుంచి 500 మంది డైలీ భోంచేస్తున్నారు. సో ఇంతమందికి కడుపు నింపుతున్న మంత్రి సబితమ్మ గారి పేరు కూడా అన్నపూర్ణేశ్వరి కూడా పెట్టారు. సో ఈ అన్నపూర్ణేశ్వరి రాష్ట్రానికి మంత్రిగా ఈమె వచ్చిన తర్వాత గతంలో 19 నుంచి 24 వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది ప్రతి ఒక్కరు చూశారు, అభివృద్ధి అనేది ఏం జరిగింది, ఇక్కడ జరిగింది, ఏం జరిగింది. కానీ గతంతో పోల్చుకుంటే ప్రజెంట్ మనకు మంత్రిగా ఉన్న సబితమ్మ గారి ఇలాకాలో పెను నియోజకవర్గం, ముఖ్యంగా సోమందేపల్లి మండలం జరిగిన అభివృద్ధి పనులు ఏంటి? ఇప్పుడు 1924 అభివృద్ధి కాదు,
విధ్వంసం జరిగింది. మనకు అభివృద్ధిని మనము కోరుకున్నారు చాలామంది. ఏమని ఒక ఛాన్స్ అంటే యువకుడు ఏదో మరి రాజశేఖర రెడ్డి వారసుడిగా కావచ్చు, యువకుడిగా మంచి ఆలోచనలు ఉంటాయి, అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తాడేమో అనే ఒక ఆలోచనతో ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 1924 మధ్యన రాష్ట్రం అభివృద్ధి కాదు కదా, విధ్వంస జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో 24 ఎన్నికల్లో ప్రజలు కూడా అరే ఒక్క ఛాన్స్ అని ఇచ్చి మనం ఎంత తప్పు చేశాము, మరీ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసిపోయినా మనం అభివృద్ధిలోనా, మరి ఇంకోసారి అలాంటి పొరపాటు చేస్తే మన రాష్ట్రం మరో బీహార్లా మారిపోతుంది, మరి మనం ఇప్పటికైనా మేలుకోవాలని ప్రజలకు మొన్న జరిగిన ఎలక్షన్ ఎట్లుందంటే వ్యతిరేకత కాదు, తిరుగుబాటుతో చేశారు. మంత్రిగా ఛాన్స్ అన్నారు అన్నమాట, ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధం జరిగినట్లుగా ప్రజలకు పార్టీ మీద, వైసీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చూపించడం కాదు, తిరుగుబాటు చేశారు. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటు చేసి ఓట్లే మరి తెలుగుదేశానికి, మరి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి అఖండమైన మెజార్టీ ఇచ్చారు. మరి అదే 19లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్ ఇస్తే మరి 24కి వచ్చేపాటికి 11 సీట్లకు పరిమితం చేశారు. అరే ప్రజలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా విజ్ఞానంతో ఉన్నారు, జన వివేకవంతులు కూడా, సమయస్ఫూర్తి కలిగినటువంటి ప్రజలు, ఎవరికి ఎక్కడ ఏ తీర్పు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మరి చాలామంది అనుకుంటారు నిశ్శబ్ద ఓటింగ్ జరిగింది 24లో. ఎవరికి అంత చిక్కలే, ఎవరు గెలుస్తారు దీన్ని ఎవరు ధీమాలో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళైతే 30 సంవత్సరాలు మేమే అధికారంలో అనేటువంటి గంభీరమైనటువంటి ఉన్నారు. ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసి అన్నీ కూడా దీన్ని చేసుకుంటే ఒక ఆ కాన్ఫిడెన్స్లో దీన్ని ప్రజలకు మనం ఎప్పుడు బటన్ నొక్కినా మేమందరికీ కూడా అన్ని రకాలుగా ఆ మోడీ ఇచ్చినాం, ఇవి ఇచ్చినాం, రైతు భరోసా ఏదో రకరకాలుగా వాలంటీర్లను పెట్టి దీన్ని అన్నీ చేశాం కదా, మనకు కాక ఇంకెవరికి వేస్తారు ఓట్లు అనేటువంటి ధీమాతో దీన్ని ఉన్నారు. కానీ మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చాలా వివేకవంతులు, ఆ సమయస్ఫూర్తిని చూసుకొని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి బటన్ నొక్కి ఆ బటన్తో ముగింపు ఆ పార్టీకి 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి అంటారా ఈ మనకు 24 నుంచి మన సోమందేపల్లి మండలంలోనే కనీ విని ఎరగని రీతిలో అతి తక్కువ కాలంలోనే దాదాపు 16 నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపు 12 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి జరిగింది. మరి మాకు కూడా నల్గొండరాయనపల్లి నుంచి మరి గోరంట్ల మండలం లిమిట్స్, పప్పనపల్లి తాండావు 2 మండలాలు కనెక్టివిటీ పెట్టాలనేది 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును కూడా ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా గుడిపల్లి నుంచి తుంగోడికి ఆ రోడ్డును కూడా 2,80,00,000తో అది కూడా టెండర్ కూడా పూర్తి అయిపోయింది. దగ్గరలోనే అది కూడా భూమి పూజ చేసి మొదలు పెడతాను. మరి జూల్కుంట నుండి సుద్దుకుంటపల్లికి తార్ రోడ్డు కావచ్చు, గుడ్డం నాగేపల్లి నుంచి ఈదులవలాపురంకి బీటీ రోడ్డు కావచ్చు, మరి సోమందేపల్లి టౌన్లో ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి 3 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. అవరే 19-24లో కనీసం 10 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఒక పని చేయలే. ఈరోజు ఎక్కడ పోయి చూసినా, ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి అనేది కన్నులకు కట్టినట్లుగా కనపడుతుంది. అభివృద్ధి అయితే తెలుగుదేశంతోనే జరుగుతుంది, తెలుగుదేశమే అభివృద్ధి చేస్తుంది అనేటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి వమ్ము చేయకుండా మనం కూడా అదేవిధంగా ఈరోజు అభివృద్ధిలోకి మరి మంత్రి గారు మరి ఎక్కడైతే సమస్య ఉంది, ఏ గ్రామంలో సమస్య ఉంది, మరి నాయకులు మాతో కావచ్చు, మరి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాయకులు కూడా పక్కన పెట్టి ఆ ప్రజల్లోకి దూసుకెళ్ళి మీ సమస్యలు ఏమో చెప్పండి, ఒక సామాన్య మంత్రిగా కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా నా 10 మందిలో నేను ఒకరిని మధ్యలో కూర్చొని వాళ్ళతో కూడా ముచ్చటించి మీ సమస్యలు చెప్పండి, ఏం చేయాలి మనం, మరి ప్రధానమైనటువంటి సమస్య ఏముంది, ఇప్పుడు అత్యవసరంగా ఉండేదాన్ని మొదటి చేద్దాం, మనం ప్రయారిటీ ప్రకారం చేద్దామని అక్కడి నుంచినే కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రామాల్లోనే లీడర్లు చెప్పిందే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి తీసుకోవడం, ఇంటరాక్ట్ అవుతూ మరి వాళ్ళలో ఒకరిగా రాష్ట్రంలో మంత్రి ఒకరైతే ఈ ప్రజల్లో నేను కూడా ఒక వ్యక్తిగా కలుపుబోయేతనం ఉంది. మరి ఆ విధంగా
ఆమె అభివృద్ధిలో మరి మిగతా నియోజకవర్గాల్లో మనం చూస్తాను అందరూ కూడా అసూయపడే స్థాయికి కూడా చేశారు. స్థాయికి వచ్చారు. మరి ఇంత తక్కువ కాలంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం, మరి ఈ విధంగా అభివృద్ధిలో కూడా దూసుకుపోతుందంటే మరి చాలామంది ఈర్ష్య ద్వేషం ఉంటాయి ఇంకా రాజకీయాల్లో కామన్. మరి అవన్నిటినీ కూడా పట్టించుకోకుండా మరి ఎవరేమనుకున్నా నా నియోజకవర్గం నేను అభివృద్ధి చేయాలా, ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చినామో వాటిని మనం 5 సంవత్సరాలు పూర్తి చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో ఆమె ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏమైతే మామూలుగా ఆ రోజు డైరీ రాసుకున్నాం మేడం గారు, ఏ విలేజ్ పోయినా ఏ సమస్యలు మనం హామీ వాళ్ళు ఏం అడిగారు మనం ఏం హామీ ఇచ్చాం అన్నిటినీ కూడా రాసుకొని. ఇంకా ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక్కోసారి ఫోన్ చేసి మాతో కూడా అడిగినా మనము ఆ ఊర్లో ఏమన్నా మనం హామీ ఇచ్చామా ఎలక్షన్ టైంలో, మరి అత్యవసరంగా మనం చేయాల్సింది ఏముంది మీరు ఒకసారి గుర్తు చేసుకొని చెప్పండి అని మాతో కూడా మరి రివ్యూ చేసుకోవడం. ఆ విధంగా అభివృద్ధిలో మనము ఇంతవరకు ఎప్పుడు చూడని అభివృద్ధిని ఈ 24-29 మధ్యలో పెనుగొండ నియోజకవర్గం దూసుకుపోతాం. ఓకే, అయితే త్వరలో మనకు ఎలక్షన్ రాబోతుంది. ఏ ఎలక్షన్ అంటే స్థానిక సంస్థ ఎన్నికలు, సర్పంచ్ ఎలక్షన్ రాబోతుంది. ఈసారి మొట్టమొదటిసారిగా ఈవీఎం ద్వారా ఎలక్షన్ జరగబోతోంది. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండబోతోంది? అది ఇందాక నేను చెప్పాను, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి పార్టీ కంటే వ్యక్తిగతంగా పార్టీ కంటే కూడా ఆ స్థానికంగా మనం అభ్యర్థి యొక్క దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఆయా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అంటే లోకల్ బాడీస్గా ఎక్కువగా అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, వ్యక్తి యొక్క బలం ఎంత, బలహీనత ఎంత, మరి అతను వ్యక్తిగత యొక్క మంచి చెడులు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి మనము ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ మీద ఆధారపడుతుంది కాబట్టి ఈ సర్పంచ్ అనేది ఆ స్థానిక సమస్యల మీద, స్థానిక యొక్క వ్యక్తిగతాల మీద, ఆ యొక్క ఆ లోకల్ ప్రాధాన్యత మీద ఉంటుంది. మరి దాంట్లో కూడా పార్టీ మనకి ఇప్పుడు అభివృద్ధిలో మనం దూసుకుపోతున్నాం, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న పార్టీని మనం అభ్యర్థులుగా గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో ఏ అనుమానం లేదు. మెజారిటీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు అయితే గెలుపొందడం ఖాయం. ఓకే, అయితే చివరిగా ఏంటంటే మనకు 2029లో ఖచ్చితంగా మేమే గెలుస్తాను వైసీపీ చెప్తుంది. గతంలో ఇప్పుడు వేరే ఖచ్చితంగా ఉంటే 2.4 జగన్ చూస్తాను. రీసెంట్గా మనం నాంపల్లి కోర్టు కూడా హాజరయ్యారు జగన్మోహన్. అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వచ్చాయి, చూసే ఉంటారు, గమనించారు. 29 వచ్చేది మేమే, రప్పా రప్పా అనేసి. వాళ్ళు ఇప్పటి నుంచి ప్రణాళిక రచించుకుంటారు, ఈసారి వచ్చేది మేమే అంటున్నారు. ఇప్పుడు ఉరిశిక్ష పడే ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏమని అడుగుతారు. ఆ విధంగా ఆ పార్టీ అనేది, వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. వాళ్ళ చివరి కోరికగా మీరు ఇప్పుడు దాంట్లో భాగమే వాళ్ళు రఫా రఫా అనడం, 29లో గెలవడం. అది మనము మన రాజకీయంగా ఏ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, కానీ బట్ ఆ విధమైనటువంటి ఆలోచనతో విధ్వంసం సృష్టిస్తాం, నేను చేస్తామనేటువంటి ఆలోచనటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తారని అయితే నేనైతే నమ్మను. ఓకే, సో ప్రజలైతే నిశ్శబ్దంగా ఉంటారు. ఎక్కడ ఎవరికి ఏం తెలిపేయాలో మన 24 ఎలక్షన్ చూస్తేనే అర్థమవుతుంది. అప్పుడు కూడా అదే అన్నారు కదా, 30 సంవత్సరాలు మేమే, మా పార్టీని అధికారంలో ఉంటుంది, 30 సంవత్సరాలు మాకు ఎదురు లేదన్నారు. మరి 5 సంవత్సరాలకే 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, మరి సహజంగా రాజకీయాలు గెలుపోవటంలో సహజం. అయితే ఆ ఓటమి అనేది కూడా ఎట్లుండాలి, ప్రతిపక్షంగా ఉండాలి. అప్పుడే ప్రజా సమస్యల మీద మాట్లాడి. ఇప్పుడు ఏమైంది, ఆ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలే. ఈరోజు నువ్వు కనీసం అసెంబ్లీలో పోయి కూర్చొని ప్రజల పక్షాన మాట్లాడదామనే ఆలోచన కూడా రాలే. ప్రజలకు ఏం అవసరం ఉంది, మనం ఏం చేయాలా, మన ప్రతిపక్షంగా మన పాత్ర ఏ విధంగా పోషించాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు నీకు రాలే. ఎట్లా విధ్వంసం చేద్దామా, ఎట్లా బెదిరిద్దాం, భయభ్రాంతుల గురించి చేద్దామా, అది చేద్దామనే ఆలోచనతో ఉన్నారే కానీ మరి ప్రజలకు దగ్గర అవుదాం, వారి యొక్క సమస్యలు తెలుసుకుందాం, వాళ్ళతో కలిసి పోరాటం చేద్దాం, మరి ప్రభుత్వానికి మనం మెడల్ వంచే విధంగా ఏ విధంగా ప్రణాళిక చేయాలంటే ఆలోచనే లేదు. మరి ఇంకా ఏ విధంగా నువ్వు 29లో అధికారంలోకి వస్తావో ప్రజలు
ప్రజలు వారి తీర్పు ఏ విధంగా అయ్యాలో ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని. నువ్వు నేను చెప్పుకోవడం కాదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీకి శాశ్వతం కాదు. మరి అలాంటప్పుడు ఎప్పుడో ఇంకా నీకు వచ్చి 29లో వచ్చే ఎలక్షన్లో నేనే సీఎం, మేమే అధికారంలోకి వస్తామని మనం ప్రగల్భాలు పలకడం, అదేది ఉత్తర ప్రగల్భాలు అంటామే, ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ కళల్ని వాళ్ళ పిల్లల రూపంలో చూసుకుంటారంట. మీరు కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఎన్నో కళలు తింటారు. ఇప్పుడు మీకు బాబు ఒక పాప, మీ పిల్లలకి ఏ భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని వాళ్ళిద్దరిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకటే కోరుకున్నా, మేము బాల్యంలో చాలా ఇబ్బందులతో వచ్చిన వాళ్ళం. మరి కనీస సౌకర్యాలు వసతులు మాకు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో నేను ఇంటర్మీడియట్ చేరేంత వరకు కరెంటు కూడా లేదు. ఆ రోజు అటువంటి పరిస్థితి ల్యాంప్ పెట్టుకొని చదువుకునేవాళ్ళం. మరి మన పిల్లలు కూడా భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు కూడా సమాజంలో మనం వాళ్ళకంటూ ఒక స్థానం వచ్చే విధంగా చేయాలని మన కోరికలు మనకు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా దాన్ని అందుకునే విధంగా ఉండాలి కదా. అంటే పాప అయితే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, బాబుని కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. మరి వాళ్ళైతే వాళ్ళు వ్యవసాయం కానీ రాజకీయాలు కానీ చేసే ఆలోచన కాదు, అది భవిష్యత్తు నిర్ణయం, మనమేం మన చేతుల్లో లేదు. ఇప్పుడు మేము కూడా రాజకీయాల్లోకి వస్తామని మేమేం కలగనలేదు. మాది రాజకీయ కుటుంబం కాదు, మేము మా రాజకీయ కుటుంబం కాదు. ఇక్కడ ఈ ఊర్లో 120 కుటుంబాలు అంటే 40 కుటుంబాలు మావే ఉన్నాయి. అంటే మా నాన్నగారు, మా అన్నదమ్ములు, మా మేనమామ గారు, రక్త సంబంధికులు 40 కుటుంబాలు. మళ్ళీ 40 కుటుంబాల్లో కూడా ఎవరు రాజకీయంగా లేదు. మొదటిసారిగా మరి అది యాదృచ్ఛికమో దైవాధీనమో యాదృచ్ఛికమో మేము ఇప్పుడు ఈ దాకా రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి వరకు అంటే మంత్రి సైతం మరి నన్ను డైరెక్టర్గా చేసినప్పుడు కనీసం నేను బయోడేటా కూడా ఇవ్వలే, మేము కూడా అడగలేదు. మరి ఆమెను డైరెక్టర్గా ఆమె ప్రతిపాదించింది. అనౌన్స్ చేసిన తర్వాత లిస్టు బయటకు వచ్చినాక లిస్టు పెట్టినారు చూసుకోవాలి. నేను ఏమక్క ఫోన్ చేసి ఏమక్క ఏదో లిస్టు పెట్టినారు దీన్ని అంటే అది చేసినాం నేను, ఏమక్క ఎప్పుడు మాట కూడా చెప్పలేదు కదా అన్నాను. వాళ్ళు చెప్పలేదు కదా అంటే అన్నీ నీకు చెప్పి చేయాలరా, నేనేం చేయాలో నాకు తెలుసులే, అన్నీ నీకు చెప్పి చేయాలని చెప్పేసి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ విధంగా ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి పదవి, నామినేటెడ్ పదవి కూడా మంత్రి సవితమ్మ ద్వారా కావచ్చు, మరి యువగలం లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా మరి మంత్రి గారు పంపించిన ప్రతిపాదనని వాళ్ళు కూడా ఆమోదించి మాకు ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి ఒక సామాన్య కార్యకర్తని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేయడం ఆ తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతకి నిదర్శనం. అది సామాన్య కార్యకర్త కూడా నాయకుడు కాగలడు కష్టపడిన ప్రతి ఒక్కరు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని మరి భవిష్యత్ తరాలు కూడా ఆ నమ్మకాన్ని ఇచ్చేటువంటి నాయకత్వం తెలుగుదేశంలో ఉంది. మరి ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి మరి ఏ రూపంలో అయినా రావచ్చు. వారికి మనము సర్పంచ్ కావాలనుకుంటారు, ఎంపీపీ కావాలి, జడ్పీ, మరి అవే కాకుండా వేరే రకంగా కూడా ఏ రూపంలో అయినా కూడా వాళ్ళకి ఏదో రకంగా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ఇస్తుందనే నమ్మకం, భరోసా ఉంది. ఓకే, చూసారు కదండి, ఆయన ఎంత అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంకా ఒకటి చెప్పాలంటే తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. అయితే ఇంటర్ చదివేంత వరకు కూడా వాళ్ళ ఇంటిలో విద్యుత్ లేదు, అంటే కరెంటు లేదు, కేవలం లాంతర్ల వెలుతుల్లోనే చదువుకున్నాము. అలాంటి కష్టపడిన నేను నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి వాళ్ళకు ఒక లక్ష్యమైన మార్గం చూపించాలి, బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు. ప్రతి ఒక్క తండ్రి తమ పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఆయన అమూల్యమైన సలహాల సూచనలతో పాటు ఎంతో సలహాలు చెప్పాలంటే ఎంతో అమూల్యమైన విషయాలు చెప్పారు మనకు. ఆయన సమయం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు స్టార్ జే మనం తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసినా కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సీజన్ 2 ఎన్కౌంటర్లో వేరే ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్కారం.